स्वराज्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. ఇవాళ నుంచి చతుర్థ స్కందం ప్రారంభమవుతోంది. ఈ చతుర్థ స్కందంలో 31 అధ్యాయాల్లో పరమాత్మ అధీనులైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, మనువు మొదలైనటువంటి వాళ్ళ ద్వారా చేయబడేటువంటి విసర్గం అని చెప్పబడేటువంటి
సృష్టి చేయబడుతుంది. దాని గురించి వర్ణిస్తున్నారు. ఈ సర్గం విసర్గం అనేటువంటి దానికి అద్వారకం సద్వారకం అని కూడా పిలుస్తారు. సర్గం అనేటువంటిది పరమాత్మ చేసేటువంటి సృష్టి. అద్వారకం అంటే ఇంకొకరి ద్వారా కాకుండా స్వయంగా చేసేటువంటి సృష్టి అన్నమాట. అంటే పరమాత్మ తాను సృష్టి స్వయంగా చేస్తారు. ఎక్కడ దాకా? అండపిండ బ్రహ్మాండాల సృష్టి వరకు. మహత్తత్వం దగ్గర నుంచి ప్రారంభించి అన్ని తత్వాలని, అంటే ఇంద్రియాదుల దగ్గర మన భూతాలు అన్నిటినీ కూడాను పరమాత్మ యొక్క సృష్టిలో చేరుస్తున్నాం. దీన్ని అద్వారక సృష్టి అని అంటారు. అక్కడి నుంచి వచ్చేటువంటి సృష్టి అంతా కూడా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా చేస్తారు కనుక సద్వారక సృష్టి అని అంటారు. ఆయన ద్వారా తాము అంతర్యామిగా ఉండి చేస్తున్నారు సృష్టిని కనుక సద్వారకం అంటారు. అయితే మనకి పూర్వం ఈ అద్వారక సృష్టి అంతా కూడా చెప్పేశారు. పరమాత్మ నుంచి సృష్టింపబడినటువంటిదంతా. ఇప్పుడు చెప్పబోయేటువంటి వాటిలో కొన్ని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు వచ్చేటువంటి దీంట్లో ఇక మరీచాదులు ఎవరైతే మహర్షులు ఉన్నారో, ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాపతుల ద్వారాను లేకపోతే మనువుల ద్వారాను జరగబోయేటువంటి సృష్టిని అంతటినీ కూడా సుమారు 31 అధ్యాయాల్లో ఈ చతుర్థ స్కందంలో చెప్తున్నారు. వాటిలో మొట్టమొదటి అధ్యాయంలో మనువుకి పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ కన్యలు, వాళ్ళందరికీ వివాహాలు అయ్యాయి. వాళ్ళ యొక్క వంశాలని గురించి వివరిస్తున్నారు. ఆ వంశాల్లో సాక్షాత్తు పరమాత్మ యజ్ఞమూర్తిగా మొదలైనటువంటి అనేక రకాలుగా అవతారాలు కూడా ఎత్తారు. వాటన్నిటిని గురించి కూడా వివరిస్తున్నారు. అయితే మైత్రేయుడు విదురుడితో ఆ కథంతా కూడా ఒక్కసారి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. ఏది మన బ్రహ్మ వల్ల లేదా మనువుల వల్ల జరిగినటువంటి సృష్టి ఎలా జరిగింది, ఏమిటి వివరం చెప్పు అని ప్రార్థిస్తే మన మైత్రేయుడు విదురుడితో చెప్తున్నాడు. స్వయంభూ మనుకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 ఆడ పిల్లలు సంతానంగా ఉన్నారు. వీళ్లతో పాటుగా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 మగ పిల్లలు ఉన్నారు. సరే, జ్యేష్ఠ పుత్రిక అయినటువంటి ఆకూతిని ప్రజాపతి అయినటువంటి రుచికిచ్చి వివాహం చేశారు. దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇస్తే, కనిష్ట పుత్రి అయినటువంటి ప్రసూతిని బ్రహ్మకుమారుడైనటువంటి దక్షుడికిచ్చి వివాహం చేశారు. ఆ దక్ష ప్రజాపతి వీళ్ళ యొక్క సంతానమే 3 లోకాలు కూడాను వ్యాపించింది. అయితే కర్దమ ప్రజాపతికి కలిగినటువంటి 9 మంది పుత్రికలు, వాళ్ళు 9 మంది బ్రహ్మర్షుల్ని వివాహం చేసుకున్నారు. అందులో అత్రి మహర్షికి ఇదిగో ఈయన యొక్క పుత్రికల్లో ఒక పుత్రిక అయినటువంటి అనసూయనిచ్చి వివాహం చేశారు. ఆ అత్రి మహర్షి వల్ల అనసూయ యొక్క గర్భంలో సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క అంశలు సంతానంగా కలిగారు. అంటే విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు. ముందుగా విష్ణువు యొక్క అంశగా దత్తాత్రేయుడు సంతానంగా కలిగితే, రుద్రుడి యొక్క అంశగా దుర్వాస మహర్షి సంతానమయ్యాడు. అలాగే బ్రహ్మ యొక్క అంశతో సోముడు అనేటువంటి ఆయన సంతానమయ్యాడు. తర్వాత అంగిరసుడు అనేటువంటి ఆయనకి శ్రద్ధనిచ్చి వివాహం చేశాడు. ఆ శ్రద్ధ వల్ల అంగిరసుడికి 4 పుత్రికలు కలిగారు. ఉతధ్యుడు, బృహస్పతి అనేటువంటి 2 కుమారులు కూడా జన్మించారు. ఆ తర్వాత పులస్య మహర్షికి పుత్రులుగా అగస్త్యుడు, విశ్రవసుడు అనేటువంటి 2 జన్మించారు. అందులో విశ్రవసుడు అని చెప్పబడేటువంటి అతను ఎవరైతే ఉన్నాడో అతనికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు ఇలావిలా, 2 కేశిని అని.
ఆ ఇలామిలా అనేటువంటి ఆమెకి కుబేరుడు సంతానమయ్యాడు. అలాగే కేశిని అని చెప్పబడేటువంటి ఆమెకి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనేటువంటి పుత్రులు, దాంతోపాటుగా శూర్పణఖ అని చెప్పబడేటువంటి పుత్రిక కూడా జన్మించింది. ఆ తర్వాత ఊర్జ అనేటువంటి దక్షుడి యొక్క కుమార్తెని, అదే మన కర్దముడి యొక్క కుమార్తెని వశిష్ఠుడు అని చెప్పబడేటువంటి ఆయనకిచ్చి వివాహం చేశారు. ఆ వశిష్ఠ మహర్షికి చిత్రకేతువు, సురుచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, అలాగే వసుభృధ్యానుడు, ద్యుమనుడు అనేటువంటి 7 ఋషులు జన్మించారు సంతానంగా. అధర్వ ఋషికి పత్ని అయినటువంటి చిత్తి అనేటువంటి ఆమెకి దధీచి అని చెప్పబడేటువంటి ఒక మహర్షి సంతానంగా లభించాడు. అలాగే భృగు వంశంలో మార్కండేయుడు, వేదశిరుడు, శుక్రాచార్యుడు మొదలైనటువంటి చాలా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తులు సంతానమయ్యారు. ఇక దక్షుడు ప్రసూతి వలన సుమారు 16 మంది కన్యల్ని, పుత్రికల్ని సంతానంగా పొందాడు. వాళ్లలో చివరి కన్య ఎవరైతే ఉన్నదో ఆ సతీ అని పేరు కలిగినటువంటి ఆవిడ్ని శివుడికిచ్చి వివాహం చేశాడు. అలాగే దక్షుని యొక్క పుత్రికల్లో మూర్తిదేవి అని కూడా ఒక ఆమె ఉన్నది. ఆమెని ధర్ముడు అనేటువంటి ధర్మ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ మూర్తిదేవికి ఆ ధర్ముడి వల్లనే నరనారాయణుడిద్దరూ సంతానమయ్యారు. సాక్షాత్తు నారాయణుడి యొక్క అంశలుగా నరనారాయణులు అనేటువంటి ఋషులుగా వారు అవతరించారు. వారిద్దరే కృష్ణార్జునులయ్యారు అని చెప్పుకుంటూ వస్తూ, ఆయనకున్నటువంటి స్వాహ అనేటువంటి ఒక పిల్ల ఉన్నది. ఆమెని అగ్నిదేవుడికి ఇచ్చి వివాహం చేశాడయ్యా. ఆమె అగ్ని వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనేటువంటి హుతబుక్కులైనటువంటి, అంటే మనం ఏదైతే హవిస్సులు అందిస్తామో వాటిని స్వీకరించేటువంటి 3 పుత్రులని సంతానంగా కన్నది. ఆ 3 వల్ల 45 విధాలైనటువంటి అగ్ని ఉత్పన్నమైందిట. వాళ్ళు తమ తండ్రులతోటి, తాతలతోటి కలుపుకొని మొత్తం 49 మంది అయ్యారు అగ్నులు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైదిక కర్మ జరుగుతుంది. వైదిక కర్మ జరిగినప్పుడు ఆ యజ్ఞంలో బ్రహ్మవాదులైనటువంటి మహానుభావులు, ఋషులందరూ కూడా ఎవరెవరి యొక్క నామాల్ని ఉచ్చరిస్తూ హవిస్సులను అందిస్తారో ఆ నామాల్లో ఉచ్చరింపబడే వాళ్ళందరూ వీళ్ళే అన్నమాట. ఈ 49 మంది. సరే, అగ్నిశ్వాత్త, బర్హిషదుడు, సోమపుడు, ఆజ్యపుడు అనేటువంటి వారు పితృదేవతలుగా పిలువబడ్డారు. వీళ్లలో కొంతమంది సాగ్నికులుగా ఉన్నారు, కొంతమంది నిరగ్నికులుగా ఉన్నారు. అంటే అగ్నికార్యం చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది, అవి చేయని వారు కొంతమంది. స్వధ అనేటువంటి ఆమెని ఇచ్చి ఆయనకి వివాహం చేశారు. ఎవరు? దక్షుడు, దక్షుడి యొక్క కుమార్తెని. అయితే ఎవరికి ఈ 2 రకాలైనటువంటి వాళ్ళల్లో ఎవరికిచ్చి వివాహం చేశాడు అంటే సాగ్నికులు, నిరగ్నికులైనటువంటి వీళ్ళిద్దరికీ ఇచ్చి కలిపి వివాహం చేశాడు. అయితే వాళ్ళకి స్వధ వలన పితృగణాలకి వయున, ధారిణి అనేటువంటి 2 పుత్రికలు సంతానంగా కలిగారు. వీళ్ళిద్దరూ కూడాను బ్రహ్మవాదినులయ్యారు. అలాగే జ్ఞాన విజ్ఞాన వివేక పారగులు కూడా అయ్యారు. సరే, రుద్రుని యొక్క భార్య సతీదేవి అయింది. ఆమెని అన్ని విధాల, ఆమె చాలా పతివ్రత, అన్ని విధాలా కూడాను భర్తని చాలా గొప్పగా సేవించేది. కానీ తన గుణాలకి తగినటువంటి పుత్రుణ్ణి మాత్రం ఆవిడ సంతానంగా పొందలేకపోయింది. దక్షుడి యొక్క కుమార్తెల్లో చిట్ట చివరి కుమార్తె సతీదేవి. ఆమె వివాహం శివుణ్ణి చేసుకున్నది, కానీ సంతానం లేదు. సరే, ఇక్కడ దక్ష యజ్ఞాన్ని గురించి చెప్తున్నారు. ఆ దక్షుడు చేసినటువంటి యజ్ఞం ఏమిటో, ఆ యజ్ఞంలో జరిగినటువంటి సన్నివేశం ఏమిటో వివరిస్తున్నారు.
పూర్వం ప్రజాపతులందరూ కూడా ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి చేశారు. ఆ యజ్ఞానికి ఋషులు, దేవతలు, మునులు, అగ్నులు అందరూ కూడాను వచ్చి సమావేశమయ్యారు. అలా అందరూ సమావేశమైనటువంటి సభలో దక్ష ప్రజాపతి ప్రవేశించాడు. సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. అతని యొక్క తేజస్సు చాలా అద్భుతంగా ఉంది. ఆయన యొక్క తేజస్సును చూసేటప్పటికే ఆ సభలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ, శివుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు ఆయన గౌరవార్థం. సభాసదుల యొక్క సన్మానాన్ని పొందినటువంటి దక్ష ప్రజాపతి లోకగురు అయినటువంటి తన తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళి ఉచితాసనంలో కూర్చున్నాడు. కానీ అతని మనస్సులో శివుడు లేచి నిలబడలేదు అనేటువంటిది చాలా కోపాన్ని తెప్పించింది. సభలో ప్రవేశించేటప్పుడు కూర్చున్న వాళ్ళల్లో వీళ్ళిద్దరే ఉన్నారు. అలా శివుడు వెనుక అతను లేవలేదనే కోపంతో అతని వంక చొరచొర చూశాడు. తనని అవమానించాడని భావించాడు. మళ్ళీ అలాగే చూసి ఒకసారి ఉదుట్న లేచాడు. లేస్తూ అతన్ని అనేక రకాలుగా దుర్భాషలాడాడు. సిగ్గు విడిచినటువంటి శివుడు లోకపాలురైనటువంటి వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి కీర్తిని పాడు చేస్తున్నాడన్నాడు. ధర్మం ఏమిటో ఇతని కంటికి కనిపించటం లేదన్నాడు. సత్పురుషులు అనుసరించేటువంటి ధర్మాన్ని కాలతన్నాడన్నాడు. సాధువులాగా బ్రాహ్మణుల ఎదుట నా కుమార్తెని సతీదేవిని వివాహం చేసుకున్నాడన్నాడు. ఇతడు నా అల్లుడైనందువల్ల నాకు శిష్యుడవుతాడు కదా అని ప్రశ్నించాడు సభాసదులందరినీ. అవును, మరి నా శిష్యుడైనప్పుడు గురువు వచ్చినప్పుడు లేచి నిలబడాలా లేదా అన్నాడు. అలా లేవకపోవడం మరి అది అవమానమా కాదా అన్నాడు. నిలబడకపోవడం సర్వసంగతి, కనీసం మర్యాదగా అన్న పలకరించడం కూడా చేయలేదు. కనుక ఇతను చేసినటువంటి అనాచారాన్ని, ఇతను చేసినటువంటి అమర్యాదకరమైనటువంటి దాన్ని, ఇతను సహజంగానే అనాచారుడు, అలాగే ప్రేతాలకి నాయకుడు, బంగారం లాంటి నా పిల్లనిచ్చి ఇతని గొంతు కోశానన్నాడు. దక్షుడు శివుణ్ణి తిట్టాడు, తూలనాడాడు, సభాముఖంగా చాలా గొప్ప అవమానపరిచాడు. కానీ శివుడు మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అతన్ని ఏమీ మాట్లాడలేదు, నిశ్చలంగా అలా కూర్చున్నాడు అంతే. ఎవరికైనా ఎదుటి వ్యక్తిని తిడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, ఇంకా పెరుగుతుంది వాళ్ళకి, కోపం ఇంకా పెరుగుతుంది. మండిపోయాడు దక్షుడు. మండిపోయి గవాలన అక్కడి నుంచి ఒక కదిలి నీళ్లు తీసుకున్నాడు చేతిలోకి. తీసుకొని ఈ శివుడు దేవతల్లో అధముడు, ఇవాంటి నుంచి ఇంద్రుడు, ఉపేంద్రుడు మొదలైనటువంటి దేవతలతో పాటుగా ఇతనికి యజ్ఞంలో భాగం లభించకుండా ఉండుగాక అని శపించేశాడు. ఇక యజ్ఞ భాగం ఇతనికి లభించదు, శాపాన్ని పొందాడు. ఎప్పుడైతే శపించాడో ఆ కోపంలోటి అక్కడ ఉండాలని బుద్ధి పుట్టగా అక్కడి నుంచి విసవిస వెళ్ళిపోయాడు. సభ నుంచి నిష్క్రమించాడు దక్షుడు. దక్షుడు శివుణ్ణి శపించాడు. ఈ వార్త నందికి తెలిసింది. ఉగ్రుడైపోయాడు అతను. తన యజమానైనటువంటి శివుణ్ణి శపించగలగడమా ఆశ్చర్యపోయాడు. వెంటనే నిలువున వణికిపోయాడు. శివనిందకి ఎవరైతే పాల్పడ్డాడో అతన్ని దారుణంగా శపించాడు. మళ్ళీ నంది కూడా పశువులాగా ప్రవర్తించాడు కనుక ఈ దక్షుడి యొక్క ముఖం మేకముఖం అయిపోతుందని శపించాడు. ఎవరైతే ఆ దక్షుడికి ఆ సభలో తాళం వేశారో వాళ్ళందరూ కూడాను సంసార దుఃఖంలో మగ్నులైపోతారని శపించాడు. శివద్రోహులై ఇదంతా కూడా చూస్తూ సహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వభక్షకులైపోతారన్నాడు. వీళ్ళు విద్య, తపస్సు, వ్రతం ఇవన్నీ కూడా తిండి కోసమే ఆచరిస్తారని శపించాడు. దేహం, ఇంద్రియాలు వీటి మీద వాళ్ళకి బాగా మోహం ఉంటుందన్నాడు. భిక్షావృత్తిని అవలంబిస్తారన్నాడు. అనేక రకాలుగా శాపాలు పెట్టాడు.
నంది. ఆ నందీశ్వరుడు పెట్టినటువంటి ఘోరమైనటువంటి శాపాలన్నీ అక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి విన్నాడు. చాలా కోపం వచ్చింది. బ్రహ్మదండం లాంటి తాను కూడా ఒక శాపాన్ని అతనికి ఇచ్చాడు. ఏం శాపం ఇచ్చాడు? శివుడికి ఇచ్చాడు. ఇతను ఆయన్ని అనుసరిస్తూ శాపం పెట్టాడు గనక వీళ్ళకి ఇచ్చాడు. ఏమిటిట అది? శివభక్తులైనటువంటి వారు, వాళ్ళ పక్షాన్ని అవలంబించేటువంటి వాళ్ళందరూ శాస్త్రాలకి వ్యతిరేకులవుతారు, పాషండులైపోతారు అని చెప్పించాడు. శివ దీక్ష పూనినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుచి లేని వాళ్ళు అవుతారన్నాడు. మూఢ బుద్ధులు జటాభస్మదారులు అయిపోతారన్నాడు. వాళ్ళ దైవం ఎలాగైతే కళ్ళు సారాయి మొదలైనటువంటివి తాగుతాడో అలాగే వీళ్ళందరూ కూడా వాటికి ఆదరణీయంగా చూసుకుంటూ వారిని స్వీకరిస్తారన్నాడు. ఇలా అనేక రకాల శాపాలు భృగు మహర్షి పెట్టాడు. శివుడు భృగు మహర్షి యొక్క శాపాలు విన్నాడు. అక్కడ సభలోనే ఉన్నాడు ఆయన. విన్నాడు, ఇంక వినలేకపోయాడు. తన భక్తులకి ఇలాంటి శాపాలు కలగడం తట్టుకోలేకపోయాడు. అది తనకే శాపం ఇచ్చినట్లుగా భావించి ఇంకా సభలో నుంచి లేచి వెళ్ళిపోయాడు అతను ఉండలేక. సరే, తర్వాత కొంతకాలానికి చతుర్ముఖ బ్రహ్మ దక్షుడు ప్రజాపతి ఇప్పుడు, కానీ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధిపతిగా నియమించాడు. దాంతో ఇంకా పెరిగిపోయింది అతనికి అహంకారం. బ్రహ్మనిష్ఠులైనటువంటి మహాత్ములందరినీ కూడా ఉపేక్షించి వాజపేయం అనేటువంటి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు దక్షుడు. సరే, ఆ తర్వాత దక్షుడు బృహస్పతి యజ్ఞాన్ని కూడా, వాజపేయ యజ్ఞాన్ని చేసి తర్వాత బృహస్పతి యజ్ఞం అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాడు. దానికి శివుణ్ణి ఆహ్వానించలేదు. ఆ యజ్ఞానికి మహర్షులు వచ్చారు, దేవతలు వచ్చారు, పితృదేవతలు వచ్చారు, వాళ్ళ భార్యలతో సహా, కుటుంబంతో సహా అందరూ కూడా వచ్చారు. దేవతలు, గంధర్వులు భార్యలతో కూడి గగనతనంలో ఆ యజ్ఞం కోసం అని వెళుతున్నారు. అలా వెళుతూ దక్షుడి యొక్క యజ్ఞాన్ని వాళ్ళు చాలా గొప్పగా వర్ణిస్తూ వెళుతున్నారు. సతీదేవి చూసింది. ఇది చూసి అరేరే నా తండ్రి యజ్ఞం చేస్తున్నట్ట అని చాలా ఆనందపడింది. తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి నేను వెళ్ళి తీరాలనుకున్నది. చాలా ఉత్సాహపడింది. వెంటనే తన భర్త అయినటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన్ని ప్రార్థించింది, స్వామి, మీ మామగారు చాలా అద్భుతంగా దేవతలు, ఋషులు అందరూ పాల్గొనేలాగా అద్భుతమైనటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడయ్యా. దేవతలందరూ కూడా ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళుతూ ఉంటే నేను విన్నాను. అక్కడికి మా అక్కలందరూ కూడా వస్తారు కదా, కనుక వాళ్ళని, మా అమ్మని, నాన్నని అందరినీ చూడాలని నాకు కుతూహలంగా ఉంది. మనం కూడా యజ్ఞానికి వెళదాం అని అడిగింది. ఆయన పెద్ద చెల్లించలేదు. ఈయనకి జరిగిన అవమానం పాపం ఆవిడికి తెలియదు. ఈయనేం చెల్లించకుండా అలా ఉండేప్పటికీ మీకు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు ఇలాంటి విషయాలు, కానీ మేము స్త్రీలం కదా అన్నది తాను. ఆడదాన్ని ఇవ్వటం వల్ల నేను మీ యొక్క తత్వాన్ని నేను తెలుసుకోలేను, కానీ నాకు మాత్రం ఈ చాంచల్యం ఉన్నది. నేను వెళ్ళాలనుకుంటున్నాను. కన్నవారి ఇల్లు చూడాలి అని అనుకోవడం సామాన్యమే కదా అన్నది. కనుక అంగీకరించండి, వాళ్ళు మనని పిలవలేదని మాత్రం మీరు భావించకండి అన్నది. అయినా కూడా ఒక నియమం ఉన్నది కదా శాస్త్రంలో, కన్నవారింటికి కానీ, అత్తవారింటికి కానీ, స్నేహితుల ఇంటికి కానీ పిలవకపోయినా వెళ్ళొచ్చు అని శాస్త్రం. కనుక ఇప్పుడు నాకు తండ్రి గారిల్లు, మీకు అత్తగారిల్లు, వెళ్ళొచ్చు, నష్టం ఏమిటి అని ప్రార్థించింది. శివుడు సతీదేవి చెప్పిన మాటలన్నీ విన్నాడు. వెంటనే దక్షుడు తనకు చేసినటువంటి ఆ అవమాన సంఘటన జ్ఞాపకం వచ్చింది. పిలవకపోయినా సతీదేవితో అంటున్నాడు, పిలవకపోయినా బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, శాస్త్రం ఉన్నది. కానీ అలాంటి వాళ్ళు దేహాభిమానం లేని వాళ్ళు కావాలి, క్రోధం లేని వాళ్ళు కావాలి, దోష దృష్టి లేని వాళ్ళు కావాలి అన్నాడు. విద్య, తపస్సు, ధనం, వయస్సు, వంశం, రూపం ఇవన్నీ కూడా సత్పురుషులైనటువంటి వాళ్ళ దగ్గర కనుక ఉంటే అవి సుగుణాలు ఇస్తాయి, మంచి గుణాలను ఇస్తాయి.
కానీ దుష్టులైనటువంటి వారి దగ్గర ఉంటే అవి దుర్గుణాలుగా పరిణమిస్తాయి. మీ తండ్రి దుష్టుడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజాపతిత్వానికి, ప్రజాపతులందరికీ కూడా అధిపతి అయ్యి కానీ, లేకపోతే అతనుకున్నటువంటి ఐశ్వర్యం వల్ల కానీ మదాంధుడయ్యాడు. అతని యొక్క స్వాభిమానం వల్ల అంధులయ్యాడు. అంధులయ్యి సత్పురుషుల యొక్క తేజస్సును చూడలేకపోయాడు. అతిథులని కోపించేటువంటి తత్వం కలవాడయ్యాడు. కుటిల బుద్ధులైనటువంటి వాళ్ళు చూసేటువంటి స్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళకూడదు అన్నాడు. కుటిల బుద్ధులైనటువంటి బంధువుల యొక్క మాటలు బాధించినట్లుగా శత్రువుల యొక్క బాణాలు కూడా బాధించలేవు అన్నాడు. శత్రువుల శరాలు అంటే బాణాలు, అవి తగిలినటువంటి వ్యక్తి తను మందు పూసుకొని హాయిగా నిద్రపోగలడు. కానీ బంధువుల యొక్క కుటిలమైనటువంటి వాగ్బాణాలు తగిలినటువంటి వ్యక్తి యొక్క హృదయం ఉన్నదే, ఆ హృదయం తూట్లు పడి రాత్రులు నిద్ర కూడా పోనివ్వదు, విలవిలలాడిపోతాడు కదా అన్నది. అప్పుడు అంటూ తానన్నాడు, ఓ సతీ, నీకు ఆయన తండ్రి యథార్థమే, అందులో సందేహం లేదు. కానీ అతడు నా మీద పగబట్టాడు. ఆ పగబట్టడం వల్ల అతన్ని కానీ అతని యొక్క పక్షాన్ని అవలంబించినటువంటి వారిని కానీ మనం చూడకూడదు. ఎందుకు? నీ భర్తని కదా, నీ భర్తను అవమానపరిస్తే అది నీకు కూడా అవమానమే కదా. కనుక నీ తండ్రి అయినా సరే అతని ముఖం నువ్వు చూడడానికి వీలైంది కాదు. అతన్ని అనుసరించే వాళ్ళని మనం చూడడానికి వీల్లేదు. ఏ అపరాధం నేను చేయలేదు. ఏ అపరాధం చేయనటువంటి ప్రజాపతుల యజ్ఞంలో నన్ను తూలనాడాడు. ఆ సభలో నీ తండ్రిని గౌరవించకపోయినందువల్ల, ఎందుకోసం? నేను లేచి నిలబడలేదు ఆయన వస్తే, దానివల్ల. మరి మీరు తప్పు చేశారు కదా నువ్వు అంటావేమో, కానీ నేను ఎందుకు లేచి నిలబడలేదో తెలుసునా? ఎందుకు గౌరవంగా అతనికి ఎదురు వెళ్ళలేదో తెలుసునా అన్నాడు. దేనికి? ప్రాజ్ఞులైనటువంటి వారు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికే నమస్కరిస్తారు, కానీ స్వాభిమానం కలిగినటువంటి పురుషుడికి నమస్కరించారన్నాడు. అహంకారి అయినటువంటి పురుషుడికి నమస్కరించారన్నాడు. ఆ మార్గాన్నే నేను అవలంబించానన్నాడు. నీ తండ్రి నన్ను ఎంత తిరస్కరించాలో అంత తిరస్కరించాడు, కానీ నా మాట వినకుండా నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళావు అంటే నీకు అది క్షేమం కాదు అన్నాడు. అంటూనే తన మనసులో తాను అనుకున్నాడు, కన్నవారింటికి వెళ్ళనిచ్చాను అనుకో, అక్కడికి వెళితే అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన వల్ల వాళ్లకు ఉన్నటువంటి ఆ క్రోధం, నా మీద అవమాన భావం, ఇవన్నీ కూడా ఆవిడ చూసిందంటే తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తుంది. పోనీ పంపించకుండా ఉందాము అంటే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. ఏం చేయాలి అర్థం కాలేదు శివుడికి. అందుకని ఆవిడ ఎంత అడిగినా మాట్లాడకుండా కూర్చున్నాడు. చివరికి ఆవిడ ఇష్టానికి వదిలేశాడన్నమాట. సరే, తండ్రిని బంధువుల్ని చూడాలని మహా అభిలాష ఈవిడికి. అందుకోసం అటు వెళ్ళాలో వెళ్ళకూడదో నిర్ణయించుకోలేకపోతుంది. ఆయన దగ్గర నుంచి మాట రావడం లేదు. ఇంకేం చేయాలి? మాటికి వెళ్ళాలి అనిపిస్తున్నప్పుడల్లా బయటికి పరిగెట్టేది, మళ్ళీ ఆయన ఏమనుకుంటాడో అన్నప్పుడల్లా లోపలికి వచ్చేసేది. ఇలా బయటికి లోపలికి తిరుగుతోంది, మదన పడుతోంది. చివరికి ఆయన దగ్గర నుంచి ఏ సమాధానం రావడం లేదు. ఇంకా ఇంటికి వెళ్ళాలి కన్నవారింటికి అని ఆ వాంఛ ప్రబలం అయిపోతుంది. పాపం స్నేహం వల్ల దుఃఖం ముంచుకొచ్చేసింది. వాళ్ళని తలుచుకునేటప్పటికే దుఃఖం వచ్చేసింది. పాపం కన్నీరు వరదలు కడుతోంది, శరీరాన్నంతటినీ తడిపేస్తోంది, శరీరం కంపించిపోతోంది. మహారోషం కలిగింది శివుడి మీద. ఈయన ఒక్క మాట వెళ్ళు అని అనట్లేదు అని కోపం వచ్చేసింది. ఆ రోషంతో శివుణ్ణి చురచురా చూసి శోకం, క్రోధం ఇవన్నీ కూడా వస్తుంటే పెద్ద నిట్టూర్పులు వస్తున్నాయి ఆవిడికి. నిట్టూర్పులు విడిచి మూర్ఖమైనటువంటి బుద్ధితోటి భర్తని వదిలేసింది. ఇంకా
స్వేచ్ఛగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. చిట్ట చివరికి నిర్ణయం అది అయిపోయింది. ఈయన అంటే అన్నాడు, వెళ్ళమని అంటే అన్నాడు, లేకపోతే లేదు, నేను మాత్రం వెళ్ళి తీరాల్సిందే, నా కన్నవారింట్లో అందరినీ చూడాల్సిందే అనుకుంటూ ఆ కోరిక బలంగా ఉండడం చేత బయటికి వెళ్ళిపోయింది. సరే, ఈవిడ ఒంటరిగా వెళ్ళిపోతోంది. ఆ ఒంటరిగా వెళుతున్నటువంటి సతీదేవిని చూశారు మణిమంతుడు, మధుడు అని చెప్పబడేటువంటి ఆ పరివారంలో ప్రధానమైన వాళ్ళు. వెంటనే వాళ్ళిద్దరూ కూడా 1000 మంది సహచరులని వెంట పెట్టుకొని వృషభాన్ని వాహనంగా తీసుకొని బయలుదేరారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆవిడ్ని వృషభ వాహనం మీద కూర్చోబెట్టారు. శ్వేత ఛత్రం, చామరం ఇవన్నీ కూడా వీస్తూ పుష్పమాలికలు సమర్పించి రాజోచితమైనటువంటి సంబారాలు, దుందుబులు, శంఖాలు, వాయిద్యాలు అన్నీ మోగించుకుంటూ తీసుకెళ్ళారు వైభవంగా. సరే, ఈవిడ ఆ దక్షుడి యొక్క యాగశాలకి చేరింది. బ్రహ్మ ఋషులతోటి, దేవతలతోటి కిటకిటలాడిపోతోంది ఆ యాగశాల. దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తీయగా, కమ్మగా అక్కడ ఉండేటువంటి వేద పండితుల యొక్క వేద పఠనాలు వినిపిస్తున్నాయి. అక్కడ చూస్తే కర్రలతోటి, లోహాలతోటి, బంగారంతోటి, కుశలతోటి, చర్మంతో చేసినటువంటి పాత్రలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. సరే, ఈవిడ లోపలికి అలా ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసినా కూడా ఈవిడ్ని పలకరించడానికి ముందుకు రాలేదు. కారణం దక్షుడి వల్ల భయం. ఆ దక్షుడికి కోపం వస్తుందేమో అనే భయం చేత ఎవ్వరూ ఆవిడ్ని పలకరించలేదు. అలా పరిగెట్టుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ తన తల్లి, తన చెల్లెళ్ళు, తన అక్కలు కనిపించారు. వెంటనే వెళ్ళగానే తల్లి ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది. తన అక్కలందరూ కూడాను ఆలింగనం చేసుకొని తమ యొక్క ఆప్యాయతని ఆమె మీద కురిపించారు. చాలా ఆనందంగా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. కానీ తండ్రి మాత్రం ఆవిడ్ని పలకరించలేదు. తండ్రి యొక్క యజ్ఞానికి అక్కడ చూస్తే అందరూ కనిపిస్తున్నారు. ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. తన భర్తకి మాత్రమే ఆహ్వానం లేదు అనేటువంటిది గ్రహించింది సతీదేవి. తన తండ్రి తన భర్తని తాను స్వయంగా వస్తే తనని అవమానపరుస్తున్నాడు అని గ్రహించింది. ఇంకా ఆవిడికి క్రోధం అనేటువంటిది నిప్పులు కురిసింది. చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపాగ్నికి దిక్కులన్నీ కూడాను గడగడలాడిపోయాయిట. ఇది చూసేటప్పటికే వెంటనే పక్కన ఉన్నటువంటి పరివారం ఉన్నారే, వీళ్ళందరికీ కూడాను ఆవిడకి కోపం వస్తుంది, ఇలా అవమానపడింది అనేటువంటిది ఒక్కసారి తెలుసుకునేటప్పటికీ వీళ్ళందరూ కూడాను పడి మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడిపోతున్నారట. వారించింది, వద్దు మీరు ఉండండి అన్నది. వాళ్ళని అలా గర్జించి కన్ను మిన్ను కానటువంటి తండ్రిని క్రోధంతో తడబడుతూనే తిట్టింది. ఓ తండ్రి, నువ్వేమనుకుంటున్నావు? శివుడు సర్వశ్రేష్ఠుడు, అందరికీ ప్రియమైనటువంటి వాడు. అతన్ని నువ్వు తప్ప ఎవ్వరూ కూడాను ద్వేషించరు లోకంలో. సాధు పురుషులైనటువంటి వారు ఇతరుల యొక్క దోషాలని గుణాలుగా భావిస్తారయ్యా. అంటే నువ్వు ఆయన యొక్క గుణాన్ని దోషంగా భావించావంటే నువ్వు సాధు పురుషుడివి కాదు అన్నది. నీ దోషాన్ని కూడా గుణంగా భావించాడు నా భర్త, అందుకే అక్కడ మౌనంగా ఉన్నాడు, నిజంగా అతను సాధువు అన్నది. సాధు పురుషులైనటువంటి వారు తమని ఎవరైనా నిందిస్తే సహిస్తారు, కానీ వారి సేవకులు మాత్రం సహించరు సుమా, జ్ఞాపకం పెట్టుకో అన్నది. ఆయన నిందించినటువంటి ఆ నింద ఏదైతే ఉందో ఆ నిందించినటువంటి వారి యొక్క తేజస్సుని నాశనం చేస్తుంది. శివుడు మంగళకరుడు, అలాంటి వాడిని నువ్వు ద్వేషిస్తున్నావు, అది నీకు క్షేమకరం కాదు అని హెచ్చరించింది. ధర్మరక్షకుడైనటువంటి ప్రభువుని నిందించినప్పుడు అతని నాలుకని నరకేసేయమని చెప్పింది శాస్త్రం. ఆసక్తి లేనప్పుడు, ఒకవేళ ఆ పని చేయడానికి ఆసక్తి గనక లేకపోతే, లేదా తనకి అలాంటి శక్తి గనక లేకపోయినా, ఈ రెండూ లేనప్పుడు చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నది. శివద్వేషమైనటువంటి నీకు జన్మించినటువంటి నేను
ఈ శరీరాన్ని ధరించి ఇంకా బ్రతకలేను అన్నది. తినకూడనిది తిన్నప్పుడు అదంతా బయటికి కక్కడానికి వాంతి చేసుకోవాలి. అప్పుడే అతనికి శుద్ధి కలుగుతుంది. అలాగే శివుడి విషయంలో అపరాధం చేశావు. నీ శరీరంలోంచి పుట్టినటువంటి నా ఈ శరీరం కలుషితమైపోయింది. మహాపురుషులకి అపరాధం చేసినటువంటి వారి కడుపున పుట్టడం నీచాతి నీచం. కనుక నేను ఇప్పుడు ఈ శరీరాన్ని త్యజించాలనుకుంటున్నానన్నది. యజ్ఞశాల మధ్యలోకి వెళ్ళింది. ఆ మధ్యలో నుంచి నిందించింది. ఆ సతీదేవి అవమానాన్ని భరించలేక తన శరీరం దహించిపోతూ ఉంటే మౌనంగా ఉత్తర దిక్కు వైపు తిరిగి కూర్చున్నది. ఆచమనం చేసింది. పసుపచ్చని బట్టని తాను కప్పుకున్నది. కళ్ళు మూసుకున్నది. శరీరాన్ని త్యజించడం కోసం నిశ్చయం చేసి యోగాన్ని అవలంబించింది. ఒక్కసారి ఆ శరీరంలో నుంచి యోగాగ్ని ప్రజ్వరిల్లింది. స్థిరాసనం వేసింది. ప్రాణాయామం చేసింది. ప్రాణం అపానం ఇవన్నీ కూడా నాభి చక్రంలోకి నిలిపింది. ఆ తర్వాత ఉదాన వాయువుని నాభిచక్రం మీదకి లేపి క్రమంగా బుద్ధితోటి కలిసి హృదయంలోకి చేర్చింది. హృదయంలో ఉండేటువంటి వాయువుని కంఠంలోకి, కంఠంలో నుంచి కనుబొమ్మల్లోకి, కనుబొమ్మల్లో నుంచి సహస్రారంలోకి తీసుకొని వచ్చింది. వెంటనే శరీరం అంతటా కూడాను వాయువు, అగ్ని ఈ రెండు కూడాను చేరి పూరించి అది దహనమైపోయింది. తాను దహనమయ్యేటప్పుడు తన భర్త అయినటువంటి శివుడి యొక్క పాదార విందాల్ని తన యొక్క హృదయంలో ధ్యానం చేస్తూ ప్రాణాన్ని వదిలేసింది. యోగాగ్ని మహాతేజంతో ప్రజ్వలిల్లింది. కల్మషరహితమైనటువంటి సతీదేవి దేహం, మహాపురుషుల చేత ఆరాధింపబడేటువంటి ఈ శరీరం, సాక్షాత్తు శివుడు తన ఒడిలో పెట్టుకున్నటువంటి ఈ శరీరం యోగాగ్నిలో భస్మమైపోయేటప్పటికే సభాసదులైనటువంటి వాళ్ళందరూ కూడా పెద్దగా ఆహాకారాలు చేశారు. భూమిలోనూ ఆకాశంలో భయంకరమైనటువంటి కోలాహలం చెలరేగింది. దక్షుడు చేసినటువంటి అవమానానికి కోపించినటువంటి శివుడి యొక్క పత్ని లోకమాత దేహత్యాగం చేసింది అని అందరూ కూడాను పెద్దగా అరుస్తుంటే ఆ శబ్దాలంతటా వ్యాపించాయి. సతీదేవి యొక్క అనుచరులు ఈ మాటలు విని ఒక్కసారి ఉగ్రులైపోయారు. ఆ దృశ్యాన్ని చూసి ఉగ్రులైపోయి శస్త్రాలు తీసుకొని దక్షుణ్ణి చంపడం కోసంగా ఆయన మీదకి ఉరికారు. అది చూసేటప్పటికే మండిపడ్డాడు భృగువు. యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళందరూ కూడాను అని, వాళ్ళ యొక్క నాశనం కోసం అని తాను అపహతాంగం రక్ష అనేటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతోటి దక్షిణాగ్నిలో ఆహుతి చేశాడు. అభిచార హోమం చేశాడు. భృగు ఆహుతి వేయగానే ఆయన యొక్క తపోబలం చేత చంద్రలోకం చేరుకున్నటువంటి రుభులు అని చెప్పబడేటువంటి దేవతలందరూ ఎంతోమంది యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించారు. వాళ్ళు సతీదేవి యొక్క అనుచరులైనటువంటి ప్రమధులు, గుహ్యకులు అని చెప్పబడేటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టారు. అక్కడి నుంచి తరిమి కొట్టారు. శివుడికి ఆ యజ్ఞంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కొంతమంది వెళ్ళి చెప్పారు. ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఆ దేవతలందరూ కూడా గొప్పగా అనుకుంటూ వెళుతుంటే విన్నాడు. ఆ వచ్చినటువంటి తన భటులు చెప్తుంటే విన్నాడు. విని చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. రుద్రుడైపోయాడు. పెదవి కరిచాడు. అగ్ని జ్వాల వల్లే తేజరులుతున్నటువంటి తన యొక్క ఒక జడని తీశాడు, కిందకేసి కొట్టాడు. ఒక్కసారి అలా తన యొక్క కోపంతో కొట్టేటప్పటికే చాలా పెద్ద అట్టహాసం చేస్తూ ఒక పెద్ద రూపం, వికృతమైనటువంటి ఒక రూపం దాంట్లో నుంచి పుట్టింది. అతని పేరు వీరభద్రుడు అన్నారు. ఆ వీరభద్రుడు అందులో నుంచి అవతరించాడు. అతని యొక్క శరీరం నల్లగా ఉన్నదట, కారు మబ్బులాగా ఆకాశాన్ని అంటుతోందిట. అది అతనికి 1000 చేతులు ఉన్నాయిట. సూర్యుళ్లాగా అతని యొక్క కోరలు చాలా దారుణంగా ఉన్నాయట.
అతని యొక్క జుట్టు అగ్నిహోత్రంలాగా మండుతోందిట. 1000 చేతుల్లో 1000 ఆయుధాలు ఉన్నాయట. అలాంటి భయంకరమైనటువంటి రూపంతో అతను పుట్టేట. పుట్టగానే శివుడి దగ్గర 2 చేతులు ఎత్తి నమస్కరించి, స్వామి ఏమిటి ఆజ్ఞ అన్నట్ట. అనగానే రుద్రభట అని పిలిచాట శివుడు గర్జించాడు. గర్జిస్తూ, నా భటులకి నువ్వు సైన్యాధ్యక్షుడు అయి వెళ్ళి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. నువ్వు నా అంశంలో పుట్టావు కనుక అక్కడ బ్రహ్మ తేజస్సు కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదన్నాడు. పిడుగు లాంటి శివుడి యొక్క ఆజ్ఞని తలదాల్చాడు ఇతను వీరభద్రుడు. వెంటనే శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అతనికి విపరీతమైనటువంటి బలం వచ్చింది ఆయన యొక్క ఆజ్ఞతో. ఇంకా లోకమంతా ఒక్కటే వచ్చినా కూడా అతన్ని ఎదిరించలేదేమో అనేంత గొప్ప సాహసంతో బయలుదేరాడు. వెంటనే అతని యొక్క 3 కన్నులు ఉన్నాయి. అతనికి కూడా ఆ 3 కన్నుల యొక్క మంటంతా ఆకాశాన్ని అంటిందిట. మృత్యు సహితం ఇతన్ని అంతం చెయ్యలేదేమో, ఆ మృత్యువును కూడా ఇతనే అంతం చేయగలలేమో అనేట్లుగా త్రిశూలం పట్టుకొని 1000 సింహాలు ఒకేసారి గర్జించినట్లు మహాగర్జన చేస్తూ బయలుదేరేట. ప్రపంచంలో ఉన్నటువంటి కొండ గుహలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. మానవుల యొక్క గుండెలు ఏమవుతాయి అంటున్నారు. అతను పెద్దగా కోలాహలంగా అంగలు వేస్తూ ఆ దక్షుడి యొక్క యాగశాల వైపు పరిగెట్టాడు. పెద్ద సైన్యంతో అసంఖ్యాకమైనటువంటి వాళ్ళు, ఆ రుద్ర అనుచరులు హుంకరిస్తున్నారు, గర్జిస్తున్నారు, ఆయన్ని అనుసరిస్తున్నారు. దక్షుడి యొక్క యాగశాలలో కూర్చున్నటువంటి జనులందరూ కూడా ఉత్తర దిక్కుగా రేగినటువంటి ధూళిని చూశారు. వీళ్ళందరూ వస్తూ ఉంటే రేగినటువంటి ధూళి, ఆ ధూళి చేత ధూళంతా కప్పబడింది, వెనకాల ఎవరున్నారో కనిపించడం లేదు. ఇది రేగినటువంటి ధూళిని చూశారు వీళ్ళు. చూసి ఇదేమిటి చీకట్లు కమ్ముకుంటున్నాయి అనుకున్నారు. త్వరలో ఈ ధూళి రాశంతా కూడా ఆకాశాన్నంటే చీకట్లను కమ్ముతోంది, ప్రళయం వస్తోందేమో అనిపించిందట వీళ్ళకి. అందులో కొంతమంది అనుకున్నారట, వాయువు ప్రచండమైనటువంటి వేగంతో ఏం వీయటం లేదే, అంటే గాలి ఏం పెద్దగా రావట్లేదే, ఇంత పెద్ద ధూళి ఎక్కడి నుంచి వచ్చింది అన్నారట కొంతమంది. అరే కఠినంగా శిక్షించేటువంటి ప్రాచీన బరిహి అనేటువంటి రాజు కూడా ఇంకా జీవించి ఉన్నాడు కదా. అతను జీవించి ఉండగా దొంగలు మొదలైనటువంటి వాళ్ళు రాలేరు కదా. పోనీ వాళ్ళేదైనా వస్తున్నారు, ఇదే ధూళి వస్తుంది అంటే ఆయన బ్రతికే ఉన్నాడే. పోనీ దొంగలు ఎవరైనా వస్తున్నారా అంటే ఆ ఆచూకీ ఎక్కడ కనిపించడం లేదే. ఇంతకాలం ఆ దొంగల యొక్క పరిస్థితి కూడా కనిపించలేదే. పోనీ ఇది గోవులు వచ్చే సమయమా, ఆ గోవులు రావడం వల్ల ధూళింత ఎగురుతోందా అంటే గోవులు వచ్చే సమయము కాదే అని వీళ్ళందరూ కూడా సంశయాత్మకులై ఉన్నారట. ఎందుకు వస్తుంది ఈ ధూళి అని. లోకానికి ప్రళయం ఏమన్నా వచ్చిందేమో అన్నారట కొంతమంది. ఇది గమనించారు దక్షుడి యొక్క భార్యలైనటువంటి వాళ్ళకి అర్థమైంది. ఓ ఇదేదో పెద్ద ప్రమాదం జరగబోతోంది అనుకున్నారు. వెంటనే మళ్ళీ వాళ్ళు తన కుమార్తెనే తరఫునే మాట్లాడుతూ వాళ్ళు అన్నారట, ఏ తప్పు లేనటువంటి సతీదేవిని అవమానించి ఆ పాపాన్ని పొందకుండా ఎలా ఉంటారు అన్నది. భూమి ఆకాశాల మీద అసంఖ్యాకమైనటువంటి అపశకునాలు కూడా గోచరిస్తున్నాయి. దక్షుని యొక్క గుండెలు గడగడలాడుతున్నాయట. ఇంతలో శివుడి యొక్క అనుచరులందరూ కూడా మహాప్రళయంలాగా వచ్చి విరుచుకుపడ్డారట. వాళ్ళు నలువైపులా కూడాను ఈ యాగశాలను ముట్టడించారు. ఆ యజ్ఞశాలలో ఉండేటువంటి ప్రాగ్వంశాన్ని విరిచేశారు. కొంతమంది యజ్ఞశాలలో ఉన్నటువంటి పడమటి దిక్కులో ఉన్న పత్నీశాలని పడగొట్టేశారు. కొంతమంది ఎదురుగా ఉన్నటువంటి సభా మండపాన్ని ముక్కలు ముక్కలు చేసేశారట. కొంతమంది అగ్నిశాలని మంటలుగా తగలబెట్టేశారట. అలాగే యజమాని గృహాన్ని, వంటశాలని అన్నిటినీ నాశనం చేసేశారు. కొంతమంది వచ్చారు, యజ్ఞ పాత్రలు గుట్టలుగా ఉన్నాయి, వాటన్నిటిని బద్దలు కొట్టేశారు. కొంతమంది అగ్నిహోత్రాన్ని ఆపేశారు ఆ హోమకుండాల్లో. కొంతమంది యజ్ఞ సూత్రాల్ని తెంపేశారట. కొంతమంది మునులందరినీ బాధించారట. కొంతమంది స్త్రీలని అల్లరి చేశారట. కొంతమంది పారిపోతున్నటువంటి దేవతల్ని వెంబడించి వాళ్ళని
కొట్టేటువంటి ప్రయత్నం చేశారట. ఇట్లా యజ్ఞశాలలో ప్రళయ రుద్రుడు నాట్యమాడా అన్నట్లుగా భయంకరంగా ఉందిట. బీభత్సం అనేటువంటిది తాండవాడిందిట. అక్కడ మణిమంతుడు అలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేట. ఎవరైతే ఇంతమందిని రుభులు అనేటువంటి వాళ్ళని సృష్టించి వీళ్ళందరినీ తరిమాడో ఆ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాట. అతన్ని పట్టుకొని కట్టేశాడట. వీరభద్రుడు దక్షుణ్ణి కట్టేశాడట. చండీశుడు సూర్యుణ్ణి, నందీశుడు భగదేవుణ్ణి పట్టుకున్నారు. ప్రజాపతుల యొక్క సభలో వీళ్ళు ఆ భృగువు గడ్డాలు మీసాలు ఊపుతూ ఆ శివుణ్ణి హేళన చేశాడట. అందుకని ఆ భృగువును శివుణ్ణి వెక్కిరించాడు అని అతన్ని వెళ్ళి ఆ గడ్డాలు మీసాలు పీకి పారేశాడట. అతను దక్షుడు నిందిస్తున్నప్పుడు భగదేవుడని పిలువబడేటువంటి అతను కన్ను కొట్టేట. అంటే చేయమని ఇంకా ప్రోత్సహించడం అన్నమాట. ఆ దక్షుణ్ణి ప్రోత్సహించినందుకు గాను ఆ భగదేవుడి యొక్క గుడ్లు పెరికేశాట. దక్షుడు శివనింద చేస్తున్నప్పుడు పూషుడు అని చెప్పబడేటువంటి దేవత పళ్ళు కిలించాట. అందుకని పళ్ళు ఊడగొట్టేశాట. వీరభద్రుడు దక్షుడి యొక్క తల మీద కూర్చున్నట్ట. అతన్ని కత్తితోటి కొయ్యటం ప్రారంభించాట. అతని శిరస్సుని ఎంత నరుకుతున్నా కూడా అది నరకబడ్డం లేదట. అనేక రకాల ఆయుధాలతో కొట్టారట. అయినా కూడాను తల తెగడం లేదట. యజ్ఞ మండపానికి తీసుకువెళ్ళి యజ్ఞ పశువుని వధించినట్లుగా వధించాడట. అప్పుడు దక్షుడు వధింపబడ్డాడు. అతను చచ్చిపోయిన తర్వాత అతన్ని తలని నరికి పారేశాడు. దక్షుని యొక్క పరివారం అంతా అక్కడ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసేటప్పటికీ వాళ్ళందరికీ వణుకు పుట్టింది. పెద్దగా హాహాకారాలు చేశారు. భూత ప్రేత పిశాచాలన్నీ కూడాను వికటాట్టహాసం చేసేట. శివుడి యొక్క అనుచరుల చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయినటువంటి దేవతలందరూ కూడా పరిగెట్టుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగపడి జరిగినటువంటి వృత్తాంతం అంతా వినిపించారు. మహాప్రభు ఇలా జరిగింది అని. దేవతలు చెప్పిందంతా విన్నాడు బ్రహ్మ. మహా తేజస్సులైనటువంటి పురుషులకి అపరాధం చేస్తే ఇలాగే ఉంటుందన్నాడు. వాళ్ళు జీవించడం చాలా కష్టం అన్నాడు. శివుడికి యజ్ఞభాగం లేకుండా చేశారు. దానికే ఇంత ఘోరాన్ని అనుభవించవలసి వచ్చింది. అతన్ని శరణు వేయటం తప్ప మరి ఇంకొక మార్గం మీకు లేదు అతని యొక్క అనుగ్రహం పొందడానికి అని అన్నాడు. శివుడు కనుక కోపిస్తే లోకపాలులతో పాటు లోకాలన్నీ కూడా నాశనం అవుతాయి. ఎందుకు? ఆయన ప్రళయకారకుడు గనక అలాంటి ప్రళయాన్ని సృష్టించగలుగుతాడు. దక్షుని యొక్క అవమాన వాక్యాలతో పాటు భార్య వియోగం కూడా అతనికి వచ్చింది. దుఃఖానికి కారణం. మీరు నిజంగా మీ క్షేమాన్ని కనుక కోరేట్లయితే అతని దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష వేడుకోండి అన్నాడు బ్రహ్మ. మళ్ళీ యజ్ఞాన్ని పునరుద్ధరించమని ప్రార్థించండి అన్నాడు. అతని యొక్క బలవీర్యాలు తెలుసుకోవడం లోకంలో దేవతలకు కూడా సాధ్యం కాదన్నాడు. ఇతర మునులకి ఏం సాధ్యమవుతుందన్నాడు. అతన్ని శాంతపరచడం కూడా సాధ్యం కాదన్నాడు. కనుక దేవతలు, ప్రజాపతులు, పితృదేవతలు నాతో రండి అని అందరినీ తీసుకొని కైలాసానికి వెళ్ళాడు. చాలా గొప్పదైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ కైలాసంలో అక్కడ చాలా అందమైనటువంటి దాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోతున్నారు. అది కుబేరుడి యొక్క రాజధాని. ఆ రమ్యమైనటువంటి అలకా నగరాన్ని చూశాడు. అలకా నగరం కుబేరుడి యొక్క రాజధాని. దాన్ని చూశారు. అక్కడే సౌగంధిక వనం ఉన్నది. దాంట్లో సౌగంధిక పుష్పాల చేత మంచి పరిమళాలు వెదజల్లబడుతున్నాయి. అలకానందకి, ఆ అలకాపురానికి ఆవలగా అలకనంద అనేటువంటి నదులు ప్రవహిస్తున్నాయి. దేవతలందరూ కూడా అలకా నగరానికి వెళ్ళారు. సౌగంధిక వనాన్ని కూడా దాటిపోయారు. అలా దాటిపోయిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు యొక్క ఎత్తు 100 యోజనాలు ఉందిట. దానికి కొమ్మలు 75 ఆమడలు పొడుగున్నాయిట. ఆ చెట్టు మీద ఒక పిట్ట కూడా లేదట. ముక్తి కోరేటువంటి వాళ్ళకి ఆశ్రయస్థానము అని శ్రీమద్ భాగవతంలో అంటూ ఆ మర్రి చెట్టు కింద భూతనాథుడైనటువంటి శివుడు కూర్చొని ఉన్నట్ట. అక్కడ సిద్ధులు, శివుడు మిత్రుడైనటువంటి కుబేరుడు శివుడిని సేవిస్తున్నారట.
సాయంకాలం మేఘంలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ఒంటి మీద ఆయనకి విభూతి అనేటువంటిది పూయబడి ఉన్నదట. దండం, జడలు, లేడి చర్మం మొదలైనటువంటి వాటితో శోభతో ఉన్నట్ట. అతని ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టుకున్నట్ట, ఎడమ ముంజేయిని మోకాల మీద పెట్టుకొని కూర్చున్నట్ట. అలా కూర్చున్నటువంటి అతను రుద్రాక్షమాలను పట్టుకున్నట్ట. యోగముద్రని ధరించున్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ సాష్టాంగపడ్డారు దేవతలు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మను చూసినటువంటి శివుడు లేచి నిలబడి ఆయనకి నమస్కరించాడు. తన తండ్రి కదా మరి, లేచి నిలబడ్డాడు. సరే, అక్కడ ఉన్నటువంటి ఆయన పరివారం అంతా కూడా చతుర్ముఖ బ్రహ్మకి నమస్కారం చేశారు. ఆ నమస్కారాలని స్వీకరించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ శివుడితో అన్నట్ట, నువ్వు ప్రళయకారకుడివి, ప్రకృతికి పురుషుడికి నియంత అయినటువంటి పరమాత్మని అంతర్యామిగా కలవాడవి. అంటే నారాయణుణ్ణి అంతర్యామిగా కలిగినటువంటి వాడవి. వేద రక్షణ కోసం, దక్షుని కోసం నువ్వు ఈ యజ్ఞాన్ని నువ్వే చేసావు. యథార్థంగా చెప్పాలంటే దక్షుడు చేశాడు అని కనిపిస్తోంది, కానీ యజ్ఞం చేసిన వాడివి నువ్వే. నువ్వు ఏర్పరిచినటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాహ్మణులందరూ శ్రద్ధగా పాలిస్తున్నారు కూడా. నువ్వు మంగళమయుడవయ్యా. యజ్ఞభాలంలో నాకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది అని నువ్వు అనుకోగలవు. ఎందుకంటే నీకు అది ఉన్నది, ఆ యోగ్యత ఉన్నది. కానీ వాళ్ళు అజ్ఞానం చేత నీకు యజ్ఞంలో భాగం లేదు అని నిన్ను అన్నారు. నువ్వు వాళ్ళు అలా చేసినందుకు గాను యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు నువ్వే వాళ్ళని అనుగ్రహించాలి తప్ప వాళ్ళని అనుగ్రహించగల వాళ్ళు ఎవరు లేరన్నాడు. కనుక అనుగ్రహించి వాళ్ళకి యజ్ఞాన్ని పూర్తి చేయయ్యా అన్నాడు. తండ్రి గారు చెప్పారు మాటని. తండ్రి యొక్క మాటని జవదాటటానికి అవకాశం లేదు. యజమాని దక్షుడికి ప్రాణభిక్ష పెట్టాలి. యజమాని అయినటువంటి వాడు దక్షుడు కదా యజ్ఞానికి, అతనికి ప్రాణభిక్ష తప్పనిసరిగా పెట్టాలి. అలాగే భగదేవుడు ఉన్నాడు, అతని నేత్రాలని పొగొట్టేశారు, అతనికి ఇవ్వాలి. భృగువు యొక్క మీసాలు గడ్డాలు మళ్ళీ ఇవ్వు, పూషుడైనటువంటి అతనికి పళ్ళని ప్రసాదించు అన్నాడు. నీ అనుచరుల యొక్క శస్త్ర అస్త్రాల చేత దెబ్బలు తిన్నటువంటి గాయపడినటువంటి దేవతలు, ఋత్వికులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ బాగుపడేలాగా నువ్వు అనుగ్రహించు. అసంపూర్తిగా ఉన్నటువంటి యజ్ఞ భాగాన్ని నువ్వే గ్రహించవయ్యా, యజ్ఞాన్ని పూర్తి చేసి అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. బాగా కోపంతో ఉన్నారనుకోండి, ఎవరైనా కోపంతో ఉన్నవాడిని మనం ఏం చేస్తాం చెప్ప, నువ్వే చేసావురా ఇది, నీ వల్లనే సాధ్యమైంది, ఏమనుకుంటున్నావు నువ్వు, నీ శక్తి నీకేం తెలుసు అంటూ అతన్ని పొగిడి మొత్తం మీద అతన్ని శాంతపరుస్తారు కదా. అలాగా చతుర్ముఖ బ్రహ్మ తన చతురతతో అలా కోపంతో ఉన్నటువంటి శివుడైనటువంటి తన కుమారుడి యొక్క క్రోధాన్నంతటినీ తగ్గించేశాడు. నీ వల్లనేనయ్యా ఇదంతా జరుగుతుంది అని అతన్ని శాంతపరిచాడు. అప్పుడు శివుడు అంటున్నాడు, బ్రహ్మదేవ ప్రజాపతి, భగవంతుడి యొక్క మాయ వల్ల ఏదో చిన్న పిల్లల్లాగా అజ్ఞానం చేత అపరాధం చేసినటువంటి వారిని నేను ఏమాత్రము కూడా పట్టించుకోను అన్నాడు. మనం అనేది అదే చూడండి, కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చక్కగా పోయిడా, నాకేం కోపం లేదా, నేనేం పట్టించుకోలేదు అవన్నీ అంటాను చూడండి. అలాగే పాపం ఈయన కూడా అలాగే అన్నాడు. వాళ్ళు ఏదో చిన్నపిల్లలాగా అజ్ఞానం చేత ఏదో చేశారు, నేనెందుకు పట్టించుకుంటాను, నేనేం పట్టించుకోవట్లేదు అన్నాడు. అయినా నువ్వెందుకు చేసావు మరి ఇదంతా పట్టించుకొని వాడివి అంటే, లోక శిక్షణ కోసం చేశానన్నాడు. లోకానికి ఇది తెలియాలి, పెద్దల పట్ల అపరాధం చేస్తే ఎంతటి ఘోరమైనటువంటి శిక్ష పడుతుంది అనేటువంటిది తెలియాలి. అలా లోక శిక్షణ కోసంగా దక్షుడి విషయంలో ఈ దండన విధానాన్ని నేను పాటించానయ్యా అన్నాడు. సరే, ఆ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు దగ్ధమైపోయింది కదా, అందువల్ల అతనికి మేకతల ఏర్పడుతుంది అన్నాడు శివుడు. భగదేవుడు ఉన్నాడే, అతనికి కళ్ళు పోయాయి.
కానీ అతనికి నేత్రాలు ఇస్తాను. ప్రత్యక్షంగా నేను ఇవ్వను, కానీ పరోక్షంగా నేత్రాలు ఇస్తానన్నాడు. ఎలా? అతని స్నేహితుడు మిత్రదేవుడు అని ఉన్నాడు. అదిగో ఆ మిత్రదేవుడి యొక్క నేత్రాలతో ఈ భగదేవుడు చూడగలుగుతాడు అన్నాడు. తర్వాత పూషుడు అనేటువంటి అతనికి పళ్ళు ఉడగొట్టాడు కదా, కనుక పిష్టం తీసుకోలేడు. ఆ హవిస్సుల్ని అతను స్వీకరించలేడు. అలాంటి పరిస్థితి అతనికి లేకుండా ఉండడం కోసంగా ఈ పూషుడు యజమాని అయినటువంటి అతని యొక్క దంతాల చేతనే తాను ఈ పిష్టద్రవ్యాన్ని తినగలుగుతాడన్నాడు. నాకు యజ్ఞభాగాన్ని ఇవ్వడానికి అంగీకరించినటువంటి దేవతలందరి యొక్క గాయాలు బాగుపడిపోతాయన్నాడు. వికలాంగులైనటువంటి ఋత్విక్కులు, దేవతలు, వాళ్ళ యొక్క బాహువుల వల్ల బాహువులు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సూర్యుని చేతుల వల్ల అతనికి పరిపూర్ణమైనటువంటి అంగాలు, అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి చేతులుగా చెప్పబడితే అవన్నీ వీళ్ళకి అంగాలు అవుతాయి అన్నాడు. వాటితో వాళ్ళు పనులు చేయగలుగుతారన్నాడు. శివుడి యొక్క మాటలు విన్నారు. ఆ దేవతలందరూ సంతోషించారు. సరే, అప్పుడు దేవతలందరూ కూడాను బ్రహ్మగారితో పాటుగా శివుణ్ణి ఆహ్వానించారు యజ్ఞానికి. శివుడు ఆ యజ్ఞ సభకి చేరాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా శివుడు ఎలా చెప్తే అలా చేశారు, జరిగినాయి. దక్షుడికి మేక తలని తగిలించగా అతను నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా లేచాడు. అతని బుద్ధి ఆశిరస్సులో చెడుగా ఉంది, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి బాగుపడిపోయింది. అతనికి శివుడి మీద ఉన్నటువంటి ద్వేషం పోయింది. ఆ ద్వేషంతో కలుషితమైనటువంటి దక్షుడి యొక్క ఆత్మ ఆ శివుడి యొక్క దయ వల్ల నిర్మలమైపోయింది. వెంటనే తన యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి జ్ఞాపకం వచ్చింది. మాడిపోయినటువంటి ఆమె, తన యొక్క ముద్దుల పట్టి అయినటువంటి ఆమె జ్ఞాపకం వచ్చి విపరీతంగా దుఃఖించాడు. మాట రాలేదు, మనసంతా వ్యాకులం అయిపోయింది. మనసుని కుదుటపరుచుకున్నాడు. నిష్కపటమైనటువంటి భావంతో ఆ శివుణ్ణి క్షమాభిక్ష వేడుకున్నాడు. నీ పట్ల నేను అపరాధం చేశాను, నువ్వు చేసినటువంటి శిక్ష నాకు యథార్థంగా వరమే అయింది అన్నాడు. ఎందుకు? నాలో ఉన్నటువంటి అహంకారం నశించిపోయింది, నీ ఆగ్రహం నాకు అనుగ్రహం అయిందయ్యా అన్నాడు. తగినటువంటి దండనే నాకు విధించావు. నేను తత్వజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడిని కాదు, అందువల్లనే ఈ అహంకారం చేత ప్రవర్తించాను, అందువల్లే నిన్ను అవమానపరిచాను అన్నాడు. పూజ్యులకు కూడా పూజ్యుడైనటువంటి నిన్ను నిందించి అధఃపతితున్నయ్యని అన్నాడు. నేను అపరాధినైనా నన్ను రక్షించావు, నీ దగ్గర ఉన్నటువంటి ఉత్తమ గుణం అది అన్నాడు. నిన్ను ప్రసన్నుని చేసుకోవడం కోసం నా దగ్గర ఎలాంటి సుగుణాలు లేవన్నాడు. నీ గుణాల వల్లనే నువ్వు ప్రసన్నుడవయ్యావు, అవ్వాలి అని ప్రార్థించాడు. సరే, శివుడు మన దక్షుడు ఇలాగా శివుడిని క్షమాభిక్ష వేడుకునేటప్పటికే బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం ప్రకారం శివుడు అతన్ని అనుగ్రహించాడు. ఇక యజ్ఞం కూడా ప్రారంభం చేశాడు దక్షుడు. సరే, ఈ యజ్ఞాన్ని ప్రారంభించిన తర్వాత నిరాటంకంగా పూర్తి చేయాలంటే అప్పటిదాకా శివుడి యొక్క అనుచరులైనటువంటి భూత ప్రేత పిశాచాదులన్నీ కూడాను ఆ ఉన్న ద్రవ్యాలన్నీ కూడాను చెల్లాచెదురు చేశాయి. వాటి యొక్క సంసర్గ చేత దోషం ఏర్పడింది. ఆ దోషాన్నంతటినీ శాంతింప చేయడం కోసం అని, నారాయణుడి కోసం అని ప్రత్యేకంగా 3 పాత్రల్లో పురోడాశాన్ని సిద్ధం చేసి బ్రాహ్మణులందరూ హోమం చేశారు. యజమాని అయినటువంటి దక్షుడు హవిస్సును పట్టుకొని మంచి పవిత్రమైనటువంటి హృదయంతో నారాయణుడిని ధ్యానం చేస్తే గరుడ వాహనం మీద పురుషోత్తముడైనటువంటి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. దక్ష ప్రజాపతి ఒక ఉత్తమమైనటువంటి పాత్రలో పూజా ద్రవ్యాలు పట్టుకొని నందుడు, సునందుడు మొదలైనటువంటి పరివారంతో వచ్చినటువంటి ఆ స్వామిని స్తోత్రం చేసి ఆరాధన చేశాడు. అక్కడ ఉన్నటువంటి మహామునులు, పెద్దలైనటువంటి అందరూ కూడా ఆ పుండరీకాక్షుడైనటువంటి పరమాత్మని స్తోత్రం చేశారు. అక్కడ ఉన్నటువంటి యజ్ఞ భాగాల్ని విభజించారు. దాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి ఆ నారాయణుడు తన కొరకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఆ యజ్ఞ భాగాల్ని తీసుకొని
బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నటువంటి ఈ త్రిమూర్తులకి కూడాను సమానంగా పంచమన్నాడు. సరే, ఆ పంచమన్నప్పుడు అందరికీ కూడాను అందించారు. అయితే ఎలాగా అంటే భగవంతుని యొక్క మాట విని దక్షుడు త్రికపాల యజ్ఞం అనేటువంటి దాంట్లో శ్రీ విష్ణువుని అంగభూతంగా ప్రధానంగా అయినటువంటి 2 యజ్ఞాల్లో దేవతల్ని అర్చించాడు. మిగిలినటువంటి యజ్ఞ అంశమైనటువంటి శివుణ్ణి పూజించాడు. యజ్ఞం సమాప్తి చేసేటువంటి ఉదపానం అనేటువంటి ఒక కర్మ చేత సోమయాజులు, సోమపాయులు అంటే సోమరసాన్ని తాగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఉన్నటువంటి తక్కిన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ సోమపాయులైనటువంటి దేవతల్ని కూడా అర్చించాడు. యజ్ఞం పూర్తయింది. ఋత్విజుల సహితంగా తాను అవభృత స్నానం చేశాడు. అయితే యజ్ఞాన్ని పూర్తి చేసి తను ఆనందించాడు. కానీ శరీరాన్ని వదిలేసినటువంటి సతీదేవి ఉన్నది. ఆమె తన యొక్క పూర్వ శరీరాన్ని వదిలేసిన తర్వాత హిమవంతుడి యొక్క భార్య అయినటువంటి మేనక గర్భంలో పార్వతిగా పుట్టిందిట. ఆవిడ పర్వతరాజ తనయ కనుక పార్వతిగా పుట్టిందిట. పుట్టినా అప్పుడు కూడా శివుణ్ణే భర్తగా తాను వరించింది, పొందింది. శివుడు ఈ విధంగా దక్ష యజ్ఞాన్ని పాటు చేసి మళ్ళీ అనుగ్రహించినటువంటి విధానంలో ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో, ఆ చరిత్రని నిత్యము కూడాను భక్తితో పారాయణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క యశస్సు వృద్ధి పొందుతుందయ్యా అన్నాడు మైత్రేయుడు విదురుడితోటి. ఈ దక్ష యజ్ఞం అనేటువంటి ఈ ఘట్టాన్ని పూర్తి చేశాడు. అప్పుడు మళ్ళీ అంటున్నాడు విదురుడితోటి మైత్రేయుడు, నీకు ఇప్పటిదాకా దక్షయజ్ఞం చెప్పాను, ఇక సనకాదులు ఉన్నారు, నారదుడు ఉన్నాడు, రుభువు, హంసుడు, అరుణి, యతి అనేటువంటి వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క పుత్రులే. వీళ్ళందరూ ఊర్ధ్వరేతస్కులయ్యారు. వీళ్ళందరూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు అని చెప్పి, తర్వాత అధర్మ వంశం ఏమిటి అని అడిగితే అధర్మ వంశాన్ని గురించి చెప్పాడు మైత్రేయుడు. అధర్మం అని చెప్పబడేటువంటి అతనికి, అధర్ముడికి మిథ్య అనేటువంటి ఒక భార్య ఉండేది. ఆ అధర్ముడు, మిథ్య అనేటువంటి వీళ్ళకి దంభుడు అనేటువంటి ఒక పుత్రుడు, మాయా అనేటువంటి పుత్రిక సంతానంగా కలిగారు. వీరిద్దరికీ కూడా భార్యాభర్తల సంబంధం పుట్టింది, అన్నా చెల్లెళ్ళు, కానీ వాళ్ళిద్దరికీ భార్యాభర్తల సంబంధం ఏర్పడింది. అదే కదా అధర్మం. అధర్మ సంతానం కనుక అధర్మ కార్యం చేస్తేనే అధర్మ సంతానం, లేకపోతే ఎలా అవుతారు? కనుక అధర్ముడి యొక్క పుత్రుడు, పుత్రిక అనే దంభుడు, మాయా అనేటువంటి ఇద్దరు వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల సంబంధం ఏర్పడింది. సంతానం లేకపోవడం చేత నిర్వృతి అనేటువంటి వాడు ఆ దంభుని, మాయని తన సంతానంగా పొందాడు. అంటే నిర్వృతికి సంతానం లేదు. నిర్వృతి అనే ఒక రాక్షసుడు. అతను ఏం చేశాడు, తనకి సంతానం లేదు కనుక ఈ భార్యాభర్తలుగా ఉన్నటువంటి దంభుడిని, మాయని ఇద్దరిని కూడా తన సంతానంగా తీసుకొని పెంచడం ప్రారంభించాడు. ఈ మాయా దంభులకి లోభం అనేటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. నికృతి అంటే శఠత అంటారు, ఆ శఠం అనేటువంటి కన్య పుట్టింది. వీళ్ళిద్దరూ సంతానం అయ్యారు. వాళ్ళ వలన క్రోధుడు, హింస అనేటువంటి వాళ్ళిద్దరూ పుట్టారు. వాళ్ళకి కలి పుట్టాట. ఆ కలికి సోదరి దురుక్తి అన్నమాట, చెడ్డ మాట అంటాం. ఆ దురుక్తి అనేటువంటిది జన్మించిందట. ఓ విదురా, ఈ దురుక్తి వల్లనే కలి భయం అనేటువంటి కన్యని పొందాడు, భయం అనే సంతానాన్ని పొందాడు. ఈ దురుక్తి అనేటువంటి వల్ల కలిపురుషుడు ఆమె ద్వారా భీతి అంటే భయం అనేటువంటి కన్యని, మృత్యువు అని చెప్పబడేటువంటి కుమారుణ్ణి సంతానంగా పొందాడు. వీళ్ళ వల్ల యాతన అనేటువంటి పుత్రిక, నరకం అనేటువంటి పుత్రుడు ఉద్భవించారు. నాయనా, ఇప్పటిదాకా
నీకు నేను ప్రళయానికి హేతుభూతమైనటువంటి ఈ అధర్మ వంశాన్ని గురించి చెప్పాను. ఇదే ప్రళయానికి కారణం. ఈ అధర్మమే కదా ప్రళయాన్ని సృష్టించింది. మరి అదిగో ఆ సంక్షేపంగా చెప్పాను. మానవులందరూ కూడా ఈ అధర్మ వంశ చరిత్రని 3 సార్లు కనుక వింటే వాళ్ళ యొక్క ఆత్మ మాలిన్యం తొలగిపోతుంది అన్నాడు. సరే, మేము ఒక్కసారే చెప్తాం. అని చెప్పి మైత్రేయుడు అంటున్నాడు. ఇక నారాయణుడి యొక్క అంశాంశ వల్ల జన్మించినటువంటి వాడైన స్వయంభూ మనువు ఉన్నాడే, అతని యొక్క వంశాన్ని గురించి వర్ణిస్తాను విను అన్నాడు. స్వయంభూ మనువు బ్రహ్మపుత్రుడు. అతని భార్య శతరూప. వీళ్ళిద్దరికీ 2 పుత్రులు ఉన్నారు. వాళ్ళ పేరు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు అనేటువంటి అతనికి 2 భార్యలు ఉన్నారు, సురుచి, సునీతి అని. నాయన, సురుచి, సునీతి. ఉత్తానపాదుడు అంటే ఎవరండి అంటే మనమే అంటే అర్థం ఏంటండి? అసలు సంతానం పుట్టేటప్పుడు ముందు తల, తర్వాత కాళ్ళు వస్తాయి. కానీ ముందు కాళ్లతో పుట్టినవాడు ఉత్తానపాదుడు. అది కూడా ఎత్తబడిన కాళ్ళతో పుట్టేట ఉత్తానపాదుడు. సరే, అలా వచ్చినటువంటి వ్యక్తి పుట్టాడు. ఇతనికి భార్యలు ఎవరు? ఉత్తానపాదుడు అంటే మనమే, అలా వచ్చేటువంటి వ్యక్తులుగా. ఇతనికి 2 భార్యలు. ఎవరు? సురుచి, సునీతి అని. లోకంలో ప్రతి వ్యక్తికి కూడా ఇవి 2 గుణాలుగా ఉంటాయి, రుచి, నీతి. సరే, 2 భార్యలు. వీళ్ళకి సురుచి అనేటువంటి ఆమెకి కుమారుడు పుట్టాడు, ఉత్తముడు అని. సునీతి అనేటువంటి ఆమెకి పుట్టాడు, ధ్రువుడు అని. ఉత్తానపాదుడికి సురుచి మీద చాలా ప్రేమ ఉండేదిట. సురుచి, సునీతి. మనకు కూడా అంతే కదా. రుచి అంటే ఏంటి? లోక వ్యవహారాల యందుండే ఇష్టత, విషయాల మీద ఉన్న ప్రీతి. మనకు కూడా చూడండి, సురుచి మీదనే ఎక్కువ ఇష్టం, సునీతి మీద ఎక్కువ ఉండదు. అంటే నీతి మనకు అవసరం లేదు, ధర్మం మనకు అవసరం లేదు, ధర్మస్వరూపుడైన పరమాత్మ మనకు అవసరం లేదు. మనకెంతసేపు సురుచి అంటే రుచిని కలిగించేది, మనస్సుకి ఆనందం కలిగించేటువంటి అనేక రకాల విషయాలు కావాలి. భగవంతుడి యొక్క చరిత్ర చెప్తుంటే నిద్ర వస్తుంది, కానీ లోక విషయాలు చెప్తుంటే ఎగబడి మరి వింటాను. చిత్రం చూసారా మనిషి? అదే అన్నమాట కారణం. ఏమండి ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారు? ఇంట్లో బంధువులందరూ వచ్చారు, రాత్రంతా నిద్ర లేదండి. మరి ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారు చెబుతూ ఉంటే ఉయ్యాల్లో ఊగుతున్నట్టు. మనస్సుకి ఎంత ఆనందం నిజంగా. నవ్వా అంతగా నిద్రపడుతుంది. ఇక్కడ ఒకరోజు వచ్చానండి, పొరపాటును గ్రహపాటును నిద్ర బాగా పట్టింది. అయితే ఇంట్లో నిద్రపోవటం మానేశాను, ఎక్కువ నిద్రపోకుండా ఇక్కడికి వచ్చి పడుకుంటున్నాను, హాయిగా పడుతుందండి. అట్లా సునీతి మీద మనకి మనస్సు ఉండదు, సురుచి మీద చాలా ఇష్టత ఉంటుంది. అదిగో ఉత్తానపాదుడు మనం అన్నమాట. అలా ఉన్నటువంటి ఈమె ప్రేమను పొందాడు. సరే, ఒకరోజు ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ఆ సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు వచ్చి ఆయన కూర్చొని ఉంటే ఆయన తొడ మీద కూర్చున్నాడు. ఆ తొడ మీదకి లాగి కూర్చోపెట్టుకున్నాడు. ఇతను కూడా ముద్దులు పెట్టాడు. అతనితో చాలా చక్కగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో 5 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ధ్రువుడు అతని దగ్గరకు వచ్చాడు. తండ్రి తొడ మీద తన తమ్ముడు కూర్చుని ఉన్నాడు, చూశాడు, ఆనందపడ్డాడు. కానీ తాను కూడా కూర్చోవాలని కోరిక కలిగింది. వెంటనే ఉత్తానపాదుడు అతను వచ్చి కూర్చోబోతుంటే సురుచికి భయపడ్డాడు.
ఆ సురుచికి భయపడి ధ్రువుడిని ఒడిలోకి తీసుకోలేకపోయాడు. అతను ఎక్కుతుంటే అతన్ని లాగి కూర్చోబెట్టుకున్నవాడు ఇతను ఎక్కుదామనే ప్రయత్నం చేస్తుంటే అతను తొడ మీదకి ఆప్యాయంగా తీసుకుని కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేయలేకపోయాడు సురుచి భయం చేత. సమతి కొడుకైనటువంటి ధ్రువుడు మహారాజు తొడ మీద కూర్చోబోతూ ఉండటం చూసింది సురుచి. చాలా ఈర్ష్యపడింది. వెంటనే వెళ్ళింది, రాజు నన్ను ప్రేమిస్తున్నాడు, సురుచిని కాదు, కనుక అతని పుత్రుణ్ణి ప్రేమించడం కాదు, నా పుత్రుణ్ణే ప్రేమించాలి అని అనుకున్నది. ఆవిడికి తనని ప్రేమిస్తున్నాడు అనేటువంటి గర్వం చాలా విపరీతం అయిపోయింది. అందువల్ల వెంటనే రాజు ఎదుటనే పసివాడని కూడా చూడకుండా ఆ ధ్రువుడిని చీత్కరించి ఒక్కసారి లాగి పడవేసింది పక్కకి. ఏమయ్యా, నువ్వు రాజపుత్రుడివే, కాదని నేను అనటం లేదు, కానీ నా కడుపున నువ్వు పుట్టలేదు అన్నది ఆ ధ్రువుడితోటి. నా కడుపున నువ్వు పుట్టకపోవడం వల్ల నీకు రాజు తొడ మీద కూర్చోవడానికి కానీ రాజసింహాసనాన్ని అధిష్ఠించడానికి కానీ అధికారం లేదు అన్నది. ఒకవేళ నీకు కనుక రాజుగారి యొక్క తొడ మీద కూర్చోవాలని ఉంటే, లేదా రాజసింహాసనం కావాలి అని ఉంటే అడవులకు వెళ్ళు, తపస్సు చేయి, భగవంతుడైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకో అన్నది. దుష్టురాలే, కానీ ఉపకారం చేసింది. ఎవరిని ఆశ్రయిస్తే అవుతుందో కూడా చెప్పింది. అది విచిత్రానికి. సరే, మొత్తం మీద చాలా ఈర్షడించుకుంది, అతన్ని ఈర్ష్యగా మాట్లాడింది. సవతి తల్లి యొక్క మాటలు ధ్రువుడి యొక్క మనస్సుకి శూలాల్లాగా గుర్చుకున్నాయి. చాలా దుఃఖపడ్డాడు. దాంతోపాటు అతనికి దుఃఖం కలిగించింది ఏమిటి అంటే, తల్లి ఇలా నన్ను లాగేస్తుంటే తండ్రి కనీసం ప్రేమతోటి మనం దగ్గరికి చేర్చుకోలేదే అనే బాధ ఇంకా ఎక్కువైపోయింది. పెద్ద ఏదో కర్రతో కొట్టినటువంటి పాములాగా అతను నిట్టూర్పులు విడుస్తూ అక్కడి పెద్దగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో చిన్నపిల్లలకి చాలా పౌరుషం ఉంటుంది, చాలా ఎక్కువ పౌరుషం. ఆ పౌరుషంతో పెద్దగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. సరే, అతను ఏడుస్తూ వెళ్ళిపోతున్నా కూడా కనీసం మనస్సు కరగలేదు రాజుది. ఆశ్చర్యం, ఆవిడదెటు కలగదు, తండ్రి కదా, ఇతని మనస్సు కూడా కరగలేదు. సరే, ఏడుస్తూ సునీత దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే తన భార్య, తన తల్లి దగ్గరికి వెళ్ళాడు ధ్రువుడు. సవతి చేసినటువంటి అవమానం అప్పటికే తెలిసింది తన చెలికత్తెల ద్వారా సునీతికి. తెలిసి ఆమెడు కూడా పెద్దగా ఏడుస్తూ కూర్చుంది. పాపం చాలా దుఃఖపడుతోంది. చీ, నా కడుపున పుట్టడం వల్ల కదా ఇతనికి ఇంత దురదృష్టమైనటువంటిది. ఎందుకు నన్ను అతను ఆదరించడం లేదు, నా పుత్రుడిని కూడా ఆదరించట్లేదని దుఃఖపడింది. అతను ఏడుస్తూ వచ్చేటప్పటికే తన ఏడుపుని తగ్గించి పాపం అతన్ని ఒళ్ళోకి పెట్టుకున్నది. ఆమె యొక్క హృదయంలో దావాగ్ని పడినటువంటి అడవిలాగా, అడవి ఎలాగైతే మండిపోతుందో, ఆ అడవిలో ఉన్నటువంటి తీగ ఎలాగైతే మలమల మాడిపోతుందో, ఆ మనస్సు అలా విలవిలలాడిపోయిందిట. దుఃఖాన్ని భరించలేకపోయింది, కన్నీరు కారుస్తోంది. ఈ జన్మలో తన దుఃఖానికి అంతు లేదు, దీనికి ఎప్పటికీ అంతం వస్తుందో నాకు తెలియదు, ఎందుకంటే నా స్థితి ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నది. చివరికి తనని తాను ఓదార్చుకొని తాను అంటోందిట, మా మంగళం తాత పరేషు మంస్త భుంక్తే జనో యత్ పరదుఃఖస్తదస్. ఎంత అద్భుతమైనటువంటి సూచన చేసింది తాను. లోకంలో దుఃఖం వస్తుంది, ఆ వచ్చేటువంటి దుఃఖం దేనివల్ల వస్తుంది? మనకు ఏదైనా ఒక కర్మ దుఃఖపూరితమైంది కలిగింది, దేనివల్ల వస్తుంది అంటే దానికి సమాధానం చెప్తోంది. నాన్న, నీకు దుఃఖం వచ్చింది యథార్థం. ఈ దుఃఖం నీకు రావడానికి కారణం ఏమిటో నేను చెప్తున్నాను విను. లోకంలో సహజంగా దుఃఖాలు దోషాలు వస్తాయి. దేనివల్ల వస్తాయట అంటే, దుశ్శీలో మాతృదోషేనా అంటారు. పిల్లవాడు దుశ్శీలుడవడానికి కారణం తల్లి యొక్క దోషంట. తల్లి యొక్క దోషం వల్ల పిల్లలు దుశ్శీలుడు అవుతారట. పితృదోషేణ మూర్ఖత.
పిల్లలు మూర్ఖులయ్యారు అంటే తండ్రి యొక్క దోషం వల్లట. కార్పణ్యం వంశదోషేణ. ఒక దీనత దేనివల్ల వస్తుంది అంటే వంశదోషం వల్ల. ఆత్మదోషాత్ దరిద్రత. దరిద్రత దేనివల్ల వస్తుంది అంటే తాను చేసుకున్న పాపం వల్ల వస్తుంది, ఆత్మదోషం వల్ల అని అంటున్నారు. కనుక ఇట్లా ఇది చెప్తోంది. మరి ఇప్పుడు ఈ దోషం నాకెందుకు వచ్చింది అంటే ఆత్మదోషం వల్ల. నేనేదో పాపం చేశాను, గుర్తుపెట్టుకోనాయనా, నీకు కూడా ఇలాంటి దోషం రావడానికి కారణం నీ పూర్వకర్మ అన్నది. పూర్వజన్మలో ఎవరికైనా నువ్వు ఇలాగే కష్టాన్ని కలిగించి ఉన్నావేమో, అతను ఈ జన్మలో ఆ దుఃఖాన్ని నీ దగ్గర నుంచి మళ్ళీ నీకు కలిగించి నీ దగ్గర అలా ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడేమో కాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయా రుణక్షయే క్షయం యాంతి. రుణం వల్లనే వస్తాయి ఇవన్నీ. ఆ రుణం ఏమిటి? నువ్వు ఒక పని చేశావు, మళ్ళీ ఆ పని నీకు అతను చేస్తాడు, అప్పుడే రుణం తీరిపోతుంది. దానికోసం మళ్ళీ జన్మెత్తుతాడు. నువ్వు ఇంతకుముందు ఆ పిల్లవాడికి అలా చేస్తుంటావు, అదే క్రియ నీకు మళ్ళీ జరిగింది, ఆ అనుభవంతో నువ్వు దుఃఖిస్తున్నావు. కనుక నువ్వు యథార్థంగా నీ తల్లి సురుచి చెప్పినట్లుగా ఈ దురదృష్టవంతురాలైనటువంటి నా కడుపులో నువ్వు పుట్టావే, ఈమె యొక్క స్తన్యం చేత పోషింపబడ్డావే, అదే నీకు దారిద్ర్యత. నువ్వు ఇప్పుడు ఆవిడ చేత చీత్కరింపబడ్డావు. చీత్కరింపబడడానికి మాతృదోషేనా? తల్లి యొక్క దోషం. నా దోషం ఏమిటి? నా భర్త చేత నేను ఆదరింపబడకపోవడం. ఆ దోషాన్ని నేను పొందాను, నా దోషం నీకు సంక్రమించింది, దాన్ని నువ్వు పొందుతున్నావు. లేదా నువ్వు క్రితం జన్మలో ఎవరికైనా ఇలాంటి కష్టం కలిగించుంటావు అన్నది యథార్థమే. సురుచి చెప్పింది నిజమే నాయనా. రాజు నన్ను భార్యగానే కాదు, దాసిగా కూడా స్వీకరించడం లేదు. కనీసం తన యొక్క పరిసరాల్లో దాసిగా ఉండి ఆవిడకి సేవలు చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా నాకు కలిగించడం లేదు. అలా స్వీకరించడానికి ఆయన సిగ్గుపడుతున్నాడయ్యా. నిజంగానే నీకు రాజ్యసింహాసనం కావాలంటే భగవంతుడైనటువంటి నారాయణుడి యొక్క పాదపద్మాలని ఆరాధించు. ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని ఆరాధించాడు నీ ముత్తాత, తాత, వీళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి పదంలో ఉన్నారు నారాయణుని ఆశ్రయించి. కనుక నువ్వు కూడా ఆ నారాయణుని ఆశ్రయించు. సురుచి నీకు అహితం చేసినా కూడా మళ్ళీ నీకు హితమే చేసింది. నేను నిజంగా నారాయణుని ఆరాధించమని చెప్పడం గొప్ప హితం, వెళ్ళు అన్నది. తప్పనిసరిగా నారాయణుడు తప్ప నీ దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరన్నది. సరే, తల్లి యొక్క దుఃఖాన్ని చూశాడు అతను. చూసి ఆమె యొక్క ఉపదేశాన్ని పొంది ధ్రువుడు అర్థం చేసుకున్నాడు. యథార్థమే, నేను నిజంగా ఆ స్థానాన్ని పొందాలి అంటే నారాయణుడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకొని పట్టణాన్ని వదిలేశాడు. అడవిదారి పట్టాడు. అతను అడవిలో నడిచి వెళుతూ ఉన్నాడు. అలా నడిచి వెళుతూ ఉన్నటువంటి వాడు 5 సంవత్సరాల పిల్లవాడు. అలా నడిచి అడవిలో పరిగెడుతున్నాడు. రాత్రి అవుతోంది, చీకటి పడుతోంది. ఎలా వెళ్ళిపోతున్నటువంటి అతనికి నారద మహర్షి ఎదురుపడ్డాడు. నారద మహర్షి కనికరించాడు అతన్ని చూసి. అతని మనస్సులో ఉన్నటువంటి కోరికని అర్థం చేసుకున్నాడు. పాపాలని హరించేటువంటి ఆ నారాయణుడిని ఆరాధించాలనుకుంటున్నాడు అని చాలా ఆనందపడ్డాడు. అతని ఎదురుగా వెళ్ళి అతని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహ రూపమైనటువంటి అతని యొక్క శ్రీహస్తాన్ని ఆ ధ్రువుడి తల మీద ఉంచాడు. నాయనా ఆప్యాయంగా పలకరించాడు. ధ్రువ, ముక్కుపచ్చలారన్నటువంటి పసివాడివయ్యా నువ్వేమిటి మానవమానాలు రెండింటినీ సహించలేకపోవడం ఏమిటి నాయన? చిన్నపిల్లలకి ఎప్పుడూ కూడాను మానం అవమానం అనేటువంటివి కలిగిన క్షణకాలం పాటు మాత్రమే ఉంటాయి. చిన్నపిల్లల కోపం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు, కొద్దిపాటు మాత్రమే ఉంటుంది. కొద్ది కాలం పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, కొట్టుకుంటారు, కలిసిపోతారు. అదే తల్లిదండ్రులు అంటారు, రే మీ మధ్యలో ఎవ్వరు రాలేరు, మీరు కొట్టుకుంటారు మళ్ళీ మామూలు అయిపోతారు రా అంటుంటారు. ఎందుకని? పిల్లల యొక్క స్వభావం అది.
అలాంటి తత్వం కలిగినటువంటి నీకు మానవమానాలు ఏమిటయ్యా? పుంసో మోహమృతే భిన్న ఎల్లోకే నిజకర్మభి అని అంటున్నారు. జగత్తులో తాను అనుష్ఠించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే జీవులకి మానవమానాలు వస్తాయి. ఎవరైనా నిన్ను పొగిడారు అంటే నువ్వు చేసిన ఉత్తమ కర్మ కారణమైంది. ఎవరైనా నిన్ను అవమానపరిచారు అంటే నువ్వు చేసిన అధమ కర్మ కారణమైంది. దానివల్లనే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి నాయన అని చెప్పి, దైవానుకూలత లేకపోతే ఎలాంటి ఫలప్రదమైనటువంటి ప్రయత్నం కూడా ఫలప్రదం కాదు అన్నాడు. దైవం యొక్క అనుకూలత ఉండాలి. నువ్వెంత ప్రయత్నం చేసినా నీ ప్రయత్నం కావాలి, దానికి దైవం కూడా అనుకూలించాలి. అలా దైవం అనుకూలిస్తే అది ఫలవంతం అవుతుంది. నువ్వెంత ప్రయత్నం చేసినా అది కనుక లేకపోతే విఫలమైపోతుంది. అందువల్ల తన ప్రారబ్ధాన్ని అనుసరించి తనకి ఏదైతే లభిస్తుందో దానితోనే మానవుడు సంతుష్టి చెందాలి నాయన. సరే, మొత్తం మీద నీ తండ్రి గారి యొక్క తొడ మీద నువ్వు కూర్చునే భాగ్యం లేదు, పోనీ వదిలేయి. అది అవమానంగా ఎందుకు భావించాలి? నీ ప్రారంభంలో ఈ సుఖం లేదు అనుకో, వదిలేసేయి అన్నాడు. మీ అమ్మ మాట విని యోగం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని లభించాలి అని నువ్వు అనుకుంటున్నావు. అదేమో మామూలు విషయం అనుకుంటున్నావా? అది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం అనుకుంటున్నావా? అంత సులభం కాదు నాయన. మునులందరూ కూడాను ఎన్నో జన్మలు జన్మలు నిస్సంగులై కఠోరమైనటువంటి యోగ సాధన చేస్తే తప్ప భగవంతుడిని దర్శనం చేసుకోవడం వాళ్ళకే సాధ్యం కావడం లేదు. అలాంటిది ఈ ప్రయాస నువ్వు చేస్తూ వస్తున్నావు. చిన్న పిల్లవాడివి, నీకు అసలు యోగం అంటే ఏమిటో కూడా తెలియదు. అలాంటి సాక్షాత్తు పరమాత్మని దర్శనం చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు నాయన, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వినలేదు అతను. వినకపోయేటప్పటికే వెంటనే ఇంకొక మాట చెప్తున్నాడు. తనకన్నా ఎక్కువ గుణాలు కలిగిన వాడు దొరికితే సంతోషపడాలి. తక్కువ గుణాలు దొరికినటువంటి వాడు కలిగిన వాడు కనుక దొరికితే దయ చూపాలి నాయన. సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కనుక లభిస్తే వాడితో స్నేహం చేయాలి. ఇలా చేసేటువంటి వాడు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించాడు. ఇప్పుడు నీకు దుఃఖం రావడానికి కారణం ఏంటి అంటే, నీకన్నా ఎక్కువ గుణాలు కలిగినటువంటి వాడు దొరికితే సంతోషించాలి కదా. ఇప్పుడు నీ అన్నకి లభించింది, అతనికి పూర్వజన్మ సుకృతం వల్ల లభించింది, నువ్వు సంతోషించు. అతను ఎక్కాడు, నేను ఎక్కలేదు, నన్ను కూర్చోబెట్టుకోలేదు, అతన్ని కూర్చోబెట్టి ఏడవకయ్యా. అతని ప్రారంధం చేత, అతని పుణ్య విశేషం చేత అతనికి అది లభించింది అని నీకన్నా అధికమైనటువంటి వాడు కలిగినప్పుడు సంతోషించాలి. నీకన్నా తక్కువ గుణాలు వాడు దొరికితే అతని మీద దయ చూపించాలి. నీకు లభించింది, ఒకవేళ అతనికి లభించలేదు, అతనికి పూర్వజన్మ సుకృతం లేదు, కనుక పొందలేదు, అతన్ని గెంటేయకూడదు. నువ్వేం చేయాలి? నీకు లభించింది కనుక దయ చూపించాలి అతని మీద. పాపం అతన్ని కూడా ఎక్కించుకోండి నాన్నగారు అని చెప్పగలగాలి. లేదు, నీతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఉన్నాడు అంటే, నీ ప్రారంధం అతని ప్రారంధం ఇద్దరిది ఒకటే అయ్యింది, చక్కగా నీ తండ్రి ఇద్దరినీ కూడాను ఆలింగనం చేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకోగలుగుతాడు. అతనితో నువ్వు స్నేహం చేయాలి అని ఉపదేశం చేశాడు. ఈ మాటలన్నీ విన్నాడు. విన్న తర్వాత ధ్రువుడు అంటున్నాడు, నువ్వు చెప్పినటువంటి ఉపాయం శాంతివంతమైందే, కాదని నేను అంటలేదు. మిగిలినది వినాలంటే సాయంత్రం విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ,
గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.